ముందుగా అరసోల అనుములు తీసుకున్నాము. అలాగే ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు క్లీన్ చేసి ఉంచుకోవాలి వాటర్లో వేసుకొని. ఇది పచ్చిమిర్చి కారము, పచ్చిమిర్చిని పేస్ట్ చేసాము. నెక్స్ట్ అనుములను ఒక 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ ఏం వేయట్లేదండి. నెక్స్ట్ అనుములు బాయిల్ అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికారం యాడ్ చేసాము. ఇప్పుడు మనం తరుక్కొని పెట్టుకున్న ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు యాడ్ చేసుకుందాము. ఇవి ఉంటేనే మన కుడుములకు మంచి టేస్ట్ వస్తుందండి. ఇవి యాడ్ చేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇఫ్ లేకుంటే కూడా బాగానే ఉంటుంది, కానీ ఉల్లి తరుగు వేయడం వల్ల చాలా బాగుంటుంది. నెక్స్ట్ సాల్ట్ వేసామండి, ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఇప్పుడు హాఫ్ సోల తీసుకున్నాం కదా, అరసోల అనుములు సేమ్ అదే కొలతతో అరసోల బియ్యం పిండి తీసుకున్నాము. అందులో ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసాము. బాగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కదా, స్పూన్తో ముందు మిక్స్ చేసుకొని కాస్త చల్లారాక వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దగా చేసుకోవాలి దీన్ని. చాలా హెల్దీ టిఫిన్ లాంటిదండి ఇది. ఒకసారి అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఇలా ముద్దగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇలా చేస్తారండి పొడవుగా. ఇంకొక షేప్ కూడా ఉంటుంది బౌల్ షేప్లో. ఎక్కువ ఈ 2 షేప్సే చేస్తారు కుడుములు అనేవి. మీకు ఏ షేప్ నచ్చినా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఈ షేప్ అండి. ఇలా మధ్యలో గుంతలాగా పెట్టి రౌండ్గా చేస్తారు, లేకపోతే అలా పొడవుగా చేస్తారు. మొత్తం ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలండి ఈ పిండి మొత్తం. ఇవి ఈ సీజన్లోనే అనుములు దొరుకుతాయండి. అండ్ కొత్తిమీర అండ్ ఉల్లాకులు కూడా చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి ఈ సీజన్లో. కంపల్సరీ మేము చేసుకుంటాము. ఇలాగే మొత్తం పిండి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసేసి స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలండి, ఆ వాటర్ వేడయ్యేలాగా. నెక్స్ట్ ఇడ్లీ కుక్కర్లో లాస్ట్ ప్లేట్ ఉంటుంది కదా, దానికి కాస్త ఆయిల్ అప్లై చేయాలి. ఆ కుడుములు అనేవి అంటుకోకుండా ఉండడానికి కాస్త అయితే సరిపోతుంది ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేయాలండి వాటికి. నెక్స్ట్ నీళ్ళు మరిగాయి కదా, ఈ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న కుడుములు అనేవి ఇందులో వేసుకోవాలండి. అన్ని వైపులా కరెక్ట్గా వేసుకోవాలండి, అన్నీ ఈవెన్గా ఉడుకుతాయి అప్పుడే. మనం చేసుకున్న కుడుములన్నీ ఇలా ఈవెన్గా అరేంజ్ చేసుకోవాలండి ఇడ్లీ ప్లేట్ పైన. ఇలా అన్నీ అరేంజ్ చేశాక మూత పెట్టేసుకొని ఒక 15 to 20 minutes సిమ్లో కుక్ చేసుకోవాలండి. 20 minutes అయిపోయిందండి, అన్నీ కుక్ అయ్యాయి. కుక్ అయ్యాక ఇలా అవుతుందండి, పిండి లాగా ఉండదు, ఇలా ఉడికినట్టుగా క్లియర్గా తెలుస్తుంది. దీన్ని కంపల్సరీ ఆయిల్తోనే డిప్ చేసుకొని తినాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు డైట్లో ఉన్నట్లయితే ఆయిల్ అవాయిడ్ చేసి నార్మల్గా తిన్నా చాలా బాగుంటుంది, కానీ మోస్ట్లీ అందరు ఆయిల్లో ఇలా డిప్ చేసుకొని తింటారండి. ఇట్స్ వెరీ వెరీ వండర్ఫుల్ టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి.